గ్రామంలో 25, 40, 50 ఎన్ని ఓట్లున్నా సరే అన్ని ఓట్లను మనం వేపించే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావనాలు ఇస్తున్నాయి. ఇలా కాంగ్రెస్ నాయకులు ఈ రోజు వరకు కూడా గ్రామంలో ఓటర్ దగ్గర పోలేని పరిస్థితి ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు పోలేని పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ వాడు పోటీలో లేడు, ఆడు ఉంటాడో తెలియదు రేపొద్దున. కాబట్టి మనకున్న ఆలోచన, మనకున్న సబ్జెక్ట్ ఏంటి అంటే, మనము ప్రజల దగ్గరికి వెళ్లి నిత్యం కూడా మన ప్రజల దగ్గరికి వెళ్లి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మొన్న ఢిల్లీ ఎలక్షన్ కాగానే సాయంత్రం రిజల్ట్ వచ్చింది. మోడీ గారు వచ్చి ఢిల్లీ జాతీయ ఆఫీసులో మాట్లాడుతూ ఏమన్నాడు, మనం గెలిచిన ముబారక్ గాని బీహార్ ఎలక్షన్ ఉంది, పోయి పనిచేయదు అని చెప్పాడు. భారతీయ జనతా పార్టీ నిత్యం పనిచేస్తున్నాడు. ఇలా పంట కోస్తాం, కొయ్యంగానే వదిలేయం, నెక్స్ట్ పంట చేసే కార్యక్రమాలు మొదలు పెడతాం, మళ్ళీ నీళ్లు వారిస్తాం, దుక్కుతాం, తులుతాం, నారు పోసుకుంటాం, అన్ని పోసుకుంటాం. అట్లనే భారతీయ జనతా పార్టీ నిత్యం కూడా రాజకీయంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన వేరా. వాళ్ళకి ఎవరికైతే అధికారం ఉంటుందో, యాక్సిడెంట్లు వచ్చాడు, ఇక్కడ ఎమ్మెల్యే యాక్సిడెంట్లు ఎమ్మెల్యే అయ్యాడు, ముఖ్యమంత్రి యాక్సిడెంట్లు అయ్యాడు. ఒక్కసారి నేను అడుగుతున్నా, సిరికొండ ప్రజల్ని, రూరల్ ప్రజల్ని అడుగుతున్నా, బాజిరెడ్డి మీద ఎన్నడన్నా ఈ ఎమ్మెల్యే కొట్లాడిండా గత 5 సంవత్సరాలలో? పోనీ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్న మండల్ పార్టీ ప్రెసిడెంట్ అన్నా కానీ, ఇక్కడ ఉన్న మండల నాయకులు అన్నా కానీ ఎన్నడన్నా అరే సిరికొండలో రోడ్లు బాగలేవు, లేకపోతే తుప్పలు బాగలేవు, కాలువల వచ్చి కొట్టుకపోయారు, వర్షాలు పడిదని ఒక్క కాంగ్రెస్ నాయకుడన్నా తిరిగిందా? పోలీస్ కేసులు మన మీద, దాడులు మన మీద. అప్పుడు టీఆర్ఎస్ ఏమో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వకపోయి, కళ్యాణ లక్ష్మి ఇవ్వకపోయి, ఊర్లో ఓళ్లతో కొట్టాడైనా కానీ మన మీద కేసులు చేసి రాబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ 100% 100% మన అభ్యర్థులు గెలుస్తున్నారు. కానీ మన గ్రామంలో ఉన్న ఓట్లు ఇలా మాట్లాడారు 24 ఉంటే 20 వస్తున్నాయన్నా, 4 వస్తలేవు. ఎందుకు 4 రావు? 4 కూడా చేసుకోవాలి. ఈయన ఒక 1000 ఓట్లు దగ్గర ఎంత, 715 ఓట్లు ఇలా సిరికొండలు ఉన్నాయంటే మనము ఒక 3-4 వేల మంది ఓటర్స్ కలిసినట్టు. సిరికొండల రేపొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్లో రిజర్వేషన్ పెట్టి ఇయ్యాలనికే రావాలి ఎలక్షన్స్. కానీ భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి, అదే బీజేపీలు కొట్టుకపోతారేమో, బీజేపీ లోకల్ గా సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా బీజేపీలు గెలుస్తారేమో, ఎంపీటీసీలు అనే భయంతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రోజుకు ఏదో బీసీ రిజర్వేషన్ అని, అదని, కులగణన అని చెప్పి కాలయాపన చేస్తుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ 700 ఓట్లే. ఈ మండలంలో గినిగానం ఉండగా 42 పోలింగ్ బూత్లు ఉండగా ఒక్క పోలింగ్ బూత్ ఎంతసేపన్నా ఒక్క బూత్ మేము చూసుకుంటాం. ఇవేది వద్దు, మనకున్న లక్ష్యం నీకు ఇచ్చిన 25 ఓట్లే, నీ ఊరున్న గ్రాడ్యుయేట్ ఓట్లే. మనం 27వ తారీఖు నాడు ఉదయం 8 గంటలకు తీసుకొచ్చి నీ ఓళ్ళ లైన్లలో పెట్టి నువ్వు కూడా శివుడిని మొక్కుకొని ఆ లైన్లలో ఓటు నీ ఓటు వేయించేసి అప్పుడే నువ్వు ఇంచుకోవాలి తప్ప వేరే ఆలోచన కాదు. ఆ రోజు కూడా శివరాత్రి రోజు పోలింగ్ బూత్ దగ్గర మనం 50 మంది కార్యకర్తలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండడానికి మీరు ప్లాన్ చేసుకోండి. పెద్ద ఎత్తున హైదరాబాద్ మిగతా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా రమ్మనండి, కార్యక్రమం తీసుకోండి. నా విజ్ఞప్తుల్లో ఒకటే, ఈ ఎన్నికల్లో గెలిస్తే రేపొద్దున వార్డు మెంబర్ భారతీయ జనతా పార్టీ, ఉప సర్పంచ్ భారతీయ జనతా పార్టీ, సర్పంచ్ భారతీయ జనతా పార్టీ, ఎంపీటీసీ భారతీయ జనతా పార్టీ, ఎంపీపీ సిరికొండ ఎంపీపీ భారతీయ జనతా పార్టీ, సిరికొండ జడ్పీటీసీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇది మన ఎన్నిక అని చెప్పి పనిచేయండి. తెలిసిపోతుంది, గ్రామంలో తెలిసిపోతుంది. ఇలా సిరికొండలో 100 ఓట్లు ఉన్నాయి. 100 ఓట్లకు మీరు తిరిగితే అంటే ఒక 100 ఓట్లు అంటే 500-600 వాళ్ళ కుటుంబ సభ్యులతో 500 ఓట్లు. 500 మంది దగ్గర తిరిగితే అరే ఈ 500 మంది అందులో ఎవరు భారతీయ జనతా పార్టీ, ఎవరు వేరే మనకు వ్యతిరేకం అనేది మీరు ఎట్లయితే ఇప్పుడు అనలైజ్ చేస్తున్నారో, రేపు పొద్దున నువ్వు 2వ, 3వసారి పోతే పిల్లగాడు నా దగ్గర ఖచ్చితంగా రాబాయి అని చెప్పి వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికలు చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఒక్కొక్క ఓటు అందులో రావనుకునే ఓట్లు కూడా మనం తెచ్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. మీ అందరికీ ఇది ఒక పరీక్ష. ఈ పరీక్షలో పాస్ అయితే బెయిల్స్కి వెళ్తాం మన లోకల్ బాడీ, అందులో పాస్ అయితే 5 ఏళ్లు సిరికొండలో రామరాజ్యం చూపిస్తాం. రామరాజ్యం అంటే ఎంపీ గెలిచినంత మాత్రం కాదన్న, రామరాజ్యం అంటే ఎమ్మెల్యే గెలిచినంత మాత్రం. రామరాజ్యం కావాలంటే వార్డు మెంబర్ కంచి పార్లమెంట్ మెంబర్ దాకా కాషాయ కండలే ఉండాలి. ఇలా యూపీలో రామరాజ్యం ఉందంటాం, 50 కోట్లు దాటి 60 కోట్ల దాకా పోతుంది. ఎక్కడన్నా కానీ పోయినోళ్లకు రోడ్డు మీద ట్రాఫిక్లు ఇరుక్కున్నారు తప్ప నీళ్లు లేక, అన్నం లేక, లేకపోతే ఎవరన్నా ఆదరించక బైక్ల మీద ఇటు చేస్తున్నారు ఫ్రీగానే. భారతీయ జనతా పార్టీనే సాధ్యము.
మనము లోక రామేశ్వరం దగ్గర ఒక్కరోజు శివరాత్రి చేస్తేనే ఈడికి అందంగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అసలుంటిది కొన్ని కోట్ల మంది వస్తున్నారు అక్కడికి. ఇయ్యాల కూడా ఇలా పొద్దున కూడా టీవీలలో చూపిస్తున్నారు, ప్రయాగరాజ్ మొత్తం నిండిపోయింది, అయోధ్యలో అసలు కాలు పెట్టడానికి అడుగులేదు. ఇదే అన్న, మామూలు కాదు. సనాతన ధర్మం అంటే ఏదో తెల్లారు లేవగానే మనకి ఇంట్లో బంగారం రాదు. మనము పవిత్రంగా మానించి ఇంట్లో ఉన్నదాన్ని తీసుకొని మనం అందరం ఈ ఇక్కడికి సిరికొండకు చాలా మంది పోయారు. ఆయన ఎంతో మంది నాకు ఫోన్ చేశారు, మేమందరం కూడా పోయినాం. మీ దగ్గరికి వస్తా అని చెప్పిన వాళ్ళు తప్పించుకోగలమని, కానీ మేమంతా కూడా పోయినాం. అంటే నేను చెప్తున్నా ఎందుకంటే ఇది మనం రామరాజ్యం తీసుకొచ్చినందుకు అవకాశం కాబట్టి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, భారతీయ జనతా పార్టీకి ఒకటే నంబర్ ఉంది. మొదటి పేపర్ బ్యాలెట్ పేపర్ లో మొదటి పేరు మీద ఉన్నది. 2 బ్యాలెట్, టీచర్లో కొమరయ్య గారు, గ్రాడ్యుయేట్స్ లో మన అంజిరెడ్డి గారు, ఇద్దరు కూడా నంబర్ 1 ఉంది. ఆడ వేరేది ఏం వేయకుండా 1 అని అంకేసి రండి, అంకెనే వేయాలి 1 అనేది. ఆ 1 అని అంకేసి